నమస్తే అన్న అందరికీ నమస్కారం. అల్లు అర్జున్ ను జైల్లో వేసినప్పుడు మనం చూసుకుంటే సినీ పరిశ్రమ మొత్తం అయితే స్పందించడం జరిగింది. అలాగే అందరికీ తెలిసిన విషయం ఆ తర్వాత జరిగిన పరిణామాలు. అలాగే ఇప్పటికి కూడా ఆ యొక్క పిల్లవాడు మనం చూసుకుంటే చావు బతుకుల మధ్య ఉన్నాడు. అలాగే ఇప్పుడు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా మంది సోషల్ మీడియా వేదికగా అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. HCU ఏదైతే ఉందో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అక్కడ చూసుకుంటే జింకలు కానీ, నెమళ్ళు కానీ, పక్షులు కానీ, కుందేలు కానీ అన్నీ నివాసం ఉంటూ ఉన్నాయి. 400 ఎకరాల అటవీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క అటవీ ప్రాంతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఇప్పటికే 50 ఎకరాల చెట్లనైతే తొలగించడం జరిగింది. రాత్రికి JCBలను తీసుకుని వచ్చి చెట్లను నాశనం చేయడం జరిగింది. దీనిపైన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పటి వరకు స్పందించలేదని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీరు భయపడుతూ ఉన్నారని చెప్పేసి చాలా మంది ప్రజలు సోషల్ మీడియా వేదికగా తమ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెట్లు లేకుంటే మానవ మనుగడే లేదని చెప్పేసి HCUకు సంబంధించి మనం చూసుకుంటే తెలుగు సినీ పరిశ్రమ నుంచి పెద్దగా స్పందన రాలేదని చెప్పేసి చాలా మంది విమర్శలు చేస్తూ ఉన్నారు. మళ్ళీ తెలుగు సినీ పరిశ్రమ, తెలుగు సినీ ఇండస్ట్రీ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.